సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహిస్తోంది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. పార్లమెంటుతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్ద ఆయా అంశాలపై మాట్లాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలకు ఆహ్వానం పంపింది ప్రభుత్వం. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ చారి ఉన్నారు. చారి, కాసేపట్లో ప్రజాభవన్లో ఆల్ పార్టీ సమావేశం కానున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది ఈ సమావేశానికి, అలాగే ఏ అంశాల మీద ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి ప్రతిపాదనలకు సంబంధించి నిధుల కేటాయింపు లాంటి అంశాలన్నింటి మీద కూడా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి, కేంద్రం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 11 గంటలకు జరగాల్సినటువంటి ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలకు కూడా నేరుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఈ సమావేశానికి వస్తున్నట్టు కానీ ఎలాంటి సమాచారం అయితే ప్రభుత్వానికి చేరవేయలేదు. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజ్యసభలో ఎంపీలు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని కూడా రావాలని ఈ సమావేశానికి అయితే ఆహ్వానించారు. కానీ ఇప్పటి వరకు టీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎవరు ఈ సమావేశానికి వస్తున్నట్టు ఇప్పటివరకు అయితే సమాచారంలో అయితే బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో పార్టీ ని అడిగి నిర్ణయం చెప్తామని చెప్పేసి నిన్న కిషన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. అయితే సమావేశంలో ప్రధానంగా కేంద్రం మీద ఒత్తిడి పెంచడం, అలాగే తెలంగాణకు రావాల్సినటువంటి వాటా నిధులతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ కావచ్చు, మెట్రో రైలు పొడిగింపుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా అదనంగా నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలంతా మరి కాసేపట్లో ప్రజాభవన్ కి చేరుకోబోతున్నారు. ఇక మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీల హాజరు కానీ గైర్హాజరుకు సంబంధించి ఇప్పటివరకు అయితే సమాచారం లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.